హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి 2 అప్డేట్స్ ఉన్నాయండి ఇంద్రమ్మ రిలేటెడ్. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో అనేది నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అనేది కూడా చేయండి. ఇంకా మనం పదండి వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఈ 1 వీక్లో వచ్చేసి అప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఎవరైతే బేస్మెంట్ స్థాయిలో కట్టారో వాళ్ళకి ఆ 1 లాక్ అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుందండి. సో ఇది ఎందుకు డిలే అయ్యిందంటే చాలామంది బేస్మెంట్ స్థాయి వరకు ఇల్లు నిర్మాణం అనేది చేసుకోలేదు కాబట్టి దానివల్ల డిలే అయిపోయింది. సో అది కూడా అమౌంట్ ఎవరికి క్రెడిట్ అవుతుంది అంటే ఎవరైతే బేస్మెంట్ స్థాయిలో ఇల్లు కట్టేసి పిక్ అనేది యాప్లో అనేది ఇంద్రమ్మ ఇల్లు యాప్లో అనేది అప్లోడ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో టోటల్గా 6,600 ఫస్ట్ ఫేజ్లో ఇంద్రమ్మ ఇల్లులు ఫస్ట్ పేమెంట్ అనేది ఫస్ట్ లెవెల్లో రిలీజ్ అవ్వబోతుందండి 1 వీక్లో. ఇంకా సెకండ్ అప్డేట్ వచ్చేసి ఇంకా మనకి సెకండ్ ఫేజ్ ఎంపిక లిస్ట్ అనేది కూడా గవర్నమెంట్ అనేది రెడీ చేస్తున్నారండి. ఇందులో ఏంటంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ సెకండ్ ఫేజ్ లిస్ట్లో అనేది వాళ్ళ నేమ్ అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా సర్వే చేసిన తర్వాతనే ఎంపిక అనేది చేయడం అనేది జరుగుతుంది. సో టోటల్గా చూసుకుంటే కనుక మనం 562 గ్రామంలో 71,482 లబ్ధిదారులు అనేది అప్పుడు ఎంపిక అనేది చేయడం అనేది జరిగిందండి. అందులో L1, L2, L3 ఉన్నారండి. సో టోటల్గా మనం ఓవరాల్గా చూసుకుంటే 30 lakhs అప్లికేషన్స్ వచ్చాయి. అందులో 23 lakhs అర్హులు అనేది ఎంపిక అనేది చేయడం అనేది అప్పట్లో జరిగింది. సో ఇందులో కూడా మనకి కంప్లీట్గా 5 lakhs అనేది ఓన్లీ మనకి రేవంత్ గవర్నమెంట్ నుంచి కాకుండా మనకి పిఎం ఆవాస్ యోజన కింద మోడీ సర్కార్ నుంచి అనేది కూడా మనకి కొద్దిగా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందండి. ఇంకా ప్రతిదీ కూడా అంత ప్రాపర్ వ్యాలిడేషన్ అయిన తర్వాతనే మనకి అర్హులు అనేది సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి ఒక వీడియో అనేది లైక్ చేయండి. థ్యాంక్ యూ.